వావ్, చెప్తుంటేనే నోరుడుతుంది. అత్తయ్య గారు మీరు కూడా తీసుకోండి. అమ్మాయి, ఇదేంటి ఇంత నల్లగా ఉంది? ఆ, ఎందుకలా షాక్ అవుతారు? బ్లాక్ ఫారెస్ట్ కేక్ నల్లగానే కదా ఉంటుంది. దాన్ని చూసి కూడా ఇలానే షాక్ అవుతారా? అది బ్లాక్ ఫారెస్ట్ అయితే దీని పేరు బ్లాక్ అమెజాన్ ఫారెస్ట్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఆ, ఇదేంటమ్మా, ఏం చేసావు? ఆ, అడిగారు కదా మీరే, స్వీట్ చేశాను. ఎలా ఉంది? బాగుందా? బ్రో తినండి. అమ్మో, ఇది స్వీటా? స్వీట్ ఇంత ఉప్పగా ఉంటుందా? అయినా ఇంత నల్లగా ఉంటుందా? ఒరే గిరి, నువ్వు తినేసి వచ్చారా? నాకు పనుంది, నేను వెళ్తున్నాను. రే ఆగరా. బ్రో బ్రో ఊరి 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 హా, అయ్యో అత్తయ్య గారు అలా వెళ్ళిపోయారేంటి? బాక్స్ లో కొంచెం పెట్టేదాన్ని కదా. అత్తయ్య గారు మీకు కొంచెం వేయమంటారా? శర్మ గారు, షేర్స్ వాల్యూ 5 crores అండి. చెప్తా. అవి దర్శన్ పేరు మీదే ఉన్నాయి. లేదు లేదు, రోహిత్ బాబుకి వాటితో ఏ సంబంధమూ లేదు. నామినీ పేరు కూడా శరణి పేరుతోనే మెన్షన్ చేయండి. యా, ఓకే అండి, ఉంటారు మరి. ఆనంద భైరవి, భలే పాయింట్తో చిక్కావు. ఇప్పుడు చూడు, ఇంట్లో రచ్చకి ఎలా తెరలేపుతాను. నేను నాటబోయే ఈ విషపు బీజం మొలక మొదలై మహావృక్షమయ్యేంత వరకు నేనింక పట్టు వదలను. ఎందుకంటే గ్రిప్ దొరికిపోయింది. ఏయ్, లోపలికి ఎందుకు వస్తున్నావు? బయటికెళ్ళు. ఒకప్పుడు ఇది మన గది, కానీ ఇప్పుడిది నీ గది. మీ గది. కాలం చాలా బలమైంది కదండి. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయిపోతూ ఉంటాయి. పాత సామెతైన సిచ్యువేషన్ కోసం వాడాను. ఒకప్పుడు నేను నీ పక్కనున్నప్పుడు ప్రీతి మీ పెళ్ళాంగా పనికిరాలేదు. అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. తను నీ పక్కనుంది కానీ నేను నీ పెళ్ళాంగా పనికి రావట్లేదు. వాట్ ఏ గాడ్ స్క్రీన్ ప్లే కదా. ఈ పెదవ సోదంతా ఎందుకు నాకు? పోదలకు ముందు. అయ్యో, వెళ్తాను మొగుడా, వెళ్తాను. నేనేమి ప్రీతి ప్రెగ్నెంట్ అయ్యింది కదా అని నన్ను కూడా ప్రెగ్నెంట్ చేయమని మిమ్మల్ని రెచ్చగొట్టడానికేం రాలేదు. ఒక ముఖ్యమైన అప్డేట్ని మీకు అందించడానికి వచ్చాను. అప్డేటా? ఏంటది? షేర్స్ వాల్యూ 5 crores అండి. అవి దర్శన్ పేరు మీదే ఉన్నాయి. రోహిత్ బాబుకి వాటితో ఏ సంబంధమూ లేదు. నామినీ పేరు కూడా శరణి పేరుతోనే మెన్షన్ చేయండి. ఈ వీడియో చూశాక కూడా మీరు నన్ను చూసే దృష్టికోణం మారదని నాకు తెలుసు. నా నోటితో చెప్పే మాట కన్నా వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో దొరికిన ఈ వీడియో ఫుటేజే మీకు చూపించి 1% అయినా జ్ఞానోదయం చెయ్యాలని అనిపించింది. ఇది ఒక పిచ్చి ప్రయత్నమే కావచ్చు, కానీ ఈ పిచ్చి వెనకాల ఉన్నది నా సొంత మనుషుల ఆత్మగౌరవం,
కాపాడాలనే బలమైన సంకల్పమని గుర్తు చేయటానికి వచ్చాను మొగుడా. చూశారు కదా వీడియో. దర్శన్ బాబు పేరుతో 5 కోట్ల షేర్స్ అంట. నామినీ శరణ్య అంట. హ, మరి మీ పేరుతో ఏమున్నాయి? మీరు ఆ దేవతలా కొలిచే ఈ దేవాలయంలో రోహిత్ బాబు అంటే ఈ ఇంట్లో కాని ఆఫీసులో కాని ఏముందండి గుర్తింపు? అసలు గుర్తింపు కలిగేలా ఆ ఆనంద భైరవి మీకు ఒక్క అవకాశమైనా ఇస్తుందా? పేరుకు అత్తయ్య గారిని కంపెనీ ఎండీ సీట్లో కూర్చోబెట్టారు. ఆ వెంటనే ఆ కుర్చీ కింద గోతులు తీయటం కూడా మొదలుపెట్టారు. ఆ సీనంతా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును మొగుడా, నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీ పిన్ని గారికి కుటుంబం తప్ప ప్రపంచ జ్ఞానం లేని అత్తయ్య గారినే ఎందుకు ఎండీ చేయాలనిపించింది? 24 గంటలు కంపెనీ కోసమే కష్టపడి పనిచేస్తున్న ఇంటికి పెద్ద కొడుకైనా మీరావిడ కంటికి కనిపించలేదా? చదువు, అర్హత, సంస్కారం, గుణం అన్నీ మీకున్నాయి కదా. అయినా మీకు ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, వన్స్ మీరు ఆ పోస్ట్లోకి ఎంటర్ అయితే ఆవిడ గారి గుర్తింపు గుటుక్కుమంటుందని. అదే అత్తయ్య గారనుకో, ఇలా ఇంగ్లీష్ రాదనో చదువు లేదనో ఏదో ఒక పిచ్చి కారణం చెప్పేసి ఈజీగా ఆవిడ్ని తప్పించేయచ్చు. ఇప్పుడు ఆవిడ అదేగా వర్కౌట్ చేస్తోంది. ఓకే మొగుడా, ఆ పాయింట్ని పక్కన పెట్టే. మరోసారి ఈ వీడియో ఉందే, ఈ వీడియో పాయింట్కి రా. ఆవిడ దృష్టిలో నువ్వొక కంపెనీ ఎంప్లాయీగానే పనికొస్తావు కానీ ఇంటి వారసుడిగా అసలు లెక్కలో కూడా లేవు అని ఆవిడ తన కొడుకు పేరుతో కొన్న షేర్స్ని బట్టే అర్థమవుతుంది. ఈ ఒక్క పేరుతోనే 5 కోట్లంటే ఇంకా ఎన్నెన్ని కోట్లు వాళ్ళ పేర్లతో మీకు తెలియకుండా దారి మళ్లించిందో ఎవరికి తెలుసు? చూడు మొగుడా, నేను బిగినింగ్ నుంచి చెప్తున్నా, మన ఇంట్లో మన అస్తిత్వం మాయం చేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త పడదాము అని ఈ మాట నా వాళ్ళెవరికి మనసుకు పట్టలేదు. నన్నే వాళ్ళకి వాళ్ళు శత్రువుగా కానిదానిగా ఊహించుకొని రోడ్డు మీదకి తోసేశారు. అయినా తిరిగొచ్చాను నేను. ఎందుకు తెలుసా మొగుడా? అదే అస్తిత్వం కోసం, అగైన్ అస్తిత్వం కోసం తిరిగి వచ్చాను.